హార్ట్ అటాక్ అయితే హార్ట్ కండిషన్ పర్మనెంట్గా తగ్గడం ఛాన్సెస్ ఉంటాయి. అట్లా మన లంగ్స్లో కూడా ఒకవేళ న్యూమోనియా వస్తే మన కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయలేదంటే, లేదంటే కరెక్ట్ డ్యూరేషన్ కోసం మందులు వేసుకోలేదంటే ఆ న్యూమోనియా లంగ్స్లో కూడా పర్మనెంట్ డ్యామేజ్ కాజ్ చేయడం పాసిబిలిటీస్ ఉంది. అట్లే ఎప్పుడైనా 2 లంగ్ పర్మనెంట్గా ఖరాబ్ అయిపోయితే అప్పుడే ఆ టోటల్ లంగ్ డ్యామేజ్ రావడం ఛాన్సెస్ ఉంది. అట్లా టోటల్ లంగ్ డ్యామేజ్ వస్తే ఆ పేషెంట్స్లో కూర్చున్నప్పుడు కూడా మనకు ఆక్సిజన్ అవసరం పడవచ్చు. సో ఏదైనా పోస్ట్ న్యూమోనియా పేషెంట్స్లో ఒకవేళ దగ్గు కంటిన్యూస్గా ఉంటే, లేదంటే బాడీ ఆక్సిజన్ లెవెల్స్ 90% నుంచి తక్కువ ఉంటే, లేదంటే హార్ట్ ఫెయిలియర్ సిమ్టమ్స్ ఉంటాయి. హార్ట్ ఫెయిలియర్ సిమ్టమ్స్ అంటే కాల్లో వాపు రావడము, లేదంటే పడుకుంటే ఆయాసం పెరగడం ఛాన్సెస్ అట్లా ఏదైనా అనిపిస్తే ఆ పేషెంట్స్లో హార్ట్ ఫెయిలియర్ లేదంటే లంగ్ ఫెయిలియర్ ఆర్ కంబైన్డ్ హార్ట్ అండ్ లంగ్ ఫెయిలియర్ కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు ఎవరికైనా అట్లా లైఫ్ లాంగ్ ఆక్సిజన్ డిపెండెన్సీ స్టేజ్లో వస్తే అప్పుడు మన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదంటే హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అట్లా మన సర్వీసెస్ చేయొచ్చు. అట్లా మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదంటే హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే మనకు మొత్తం పాత హార్ట్ అండ్ లంగ్స్ చేంజ్ అవుతుంది. సో దాని నుంచి మనకు ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాడీలో ఇంప్రూవ్ అవుతుంది. బట్ అట్లా టోటల్ లంగ్ డ్యామేజ్ అంటే అవడం ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. బట్ మన కరెక్ట్గా మందులు వేసుకోలేదు, లేదంటే ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటే అట్లా కూడా మన న్యూమోనియా పెరగడం ఛాన్సెస్ ఉంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.